అసలు సువార్త అంటే డెఫినేషన్ ఏందో పౌలు గారు తెలియజేశారు. ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారంగా మరణము, సమాధి, లేఖనముల ప్రకారంగా తిరిగి 3వ దినాన లేపబడ్డాడు. కాబట్టి ఇది సువార్త. ఇదే సువార్తను అక్కడ మరి పేతురు గారు కూడా, మీరు అక్రమకారుల చేత ఆయన్నే చంపించారు, దేవుడేమో ఆయన చేత అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మీ మధ్య చేయించాడు, తన వలన మెప్పు పొందిన వారిగా మనందరికీ కనపరిచాడు అని పేతురు గారు ఆ కాలంలో ఉన్న వాళ్లకు చక్కగా చెప్తున్నాడండి. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, మరి దేవుడు అని తిరిగి మరలా పునరుత్థానుడిగా లేపడం, ఇదే సువార్త. ఈ సువార్తను ప్రకటిస్తే మరి రేపొద్దు చనిపోతే మనం కూడా ఈ క్రీస్తును లేపినటువంటి ఆత్మ మనల్ని కూడా క్రీస్తు 2వ రాకడలో వచ్చిన మనం కూడా తిరిగి లేపబడతాము అనే సంగతి సువార్త ద్వారా అందరికీ తెలుస్తుంది.